నగరంలో జరుగుతున్న శాసనమండలి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శ్రీ ఇందుకూరి రఘురాజు ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాదాయ శాఖకు సంబంధించి ఉన్న భూములకు ఇప్పటి వరకు ఎటువంటి ఆదాయం లేదని, అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లాలోని కూడా వందల ఎకరాలు ఉన్నాయి అని, కావున సంబంధిత భూములకు సర్వే చేయించి లీజులు ఫిక్స్ చేసి యాక్షన్ వేస్తే మంచి ఆదాయం వస్తుందని చెప్పి అని సంబంధిత దేవాదాయ శాఖ మంత్రిని, రెవెన్యూ శాఖ మంత్రిని కోరిన ఎమ్మెల్సీ శ్రీ ఇందుకూరి రఘురాజు. దేవాదాయ శాఖ ద్వారా నోటిఫై చేసిన దేవాలయాలు కూడా ఉన్నది అధ్యక్ష. మరి మీ ద్వారా గౌరవ ప్రభుత్వాన్ని, అదేవిధంగా గౌరవ ఎండోమెంట్ మినిస్టర్ గారు ఉన్నారు, రెవెన్యూ మినిస్టర్ గారు కూడా ఉన్నారు అధ్యక్ష. వారిని అడుగుతా ఉన్న ఈ భూములన్నిటికీ కూడా సెపరేట్గా ఒక సర్వే చేయించి వాటికి లీజులు ఫిక్స్ చేసి, మరి ఈరోజు చాలా భూములకి అసలు లీజు కూడా ఫిక్స్ చేయలేదు అధ్యక్ష. ఎందుకంటే వేలాది ఎకరాల్లో, కొన్ని వందల ఎకరాలకు కూడా ఈరోజు ఎండోమెంట్ వారు ఆక్షన్ వేసి మరి దానికి లీజ్ ఫిక్స్ చేయలేదు అధ్యక్ష. ఇప్పుడు అవన్నీ కూడా లీజ్ ఫిక్స్ చేసి మరి ఆక్షన్ వేస్తే ఖచ్చితంగా దేవాదాయ శాఖకి ఆదాయం పెరిగే పరిస్థితి ఉంది. కాబట్టి తమ ద్వారా ఆ భూములన్నిటికీ కూడా సర్వే చేయించి లీజ్ ఫిక్స్ చేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. The house is adjourned to meet again.